హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇంట్లోనే మనం అలోవెరా సోప్ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీగా అయిపోతుంది. ముందుగా దీనికి కావాల్సిన ప్రోడక్ట్ సోప్ బేస్ తీసుకోవాలి. ఇది నేను మీషోలో తీసుకున్నాను. సోప్ బేస్ వచ్చి నేను ఖాదీ బ్రాండ్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి ఎసెన్షియల్ ఆయిల్ ఒకటి తీసుకున్నాను, అది లావెండర్ ఫ్లేవరు. ఇంకోటి వచ్చి విటమిన్ ఈ క్యాప్సిల్. నెక్స్ట్ వచ్చి కోకోనట్ ఆయిల్ కొంచెము. ఇంకోటి వచ్చి అలోవెరా ఒకటి. ఇప్పుడు మనం ఫ్రెష్గా తీసుకున్న పెద్ద సైజ్ అలోవెరా తీసుకోండి. దానికి సైడ్ ఉన్న ముళ్ళులు ఉంటాయి కదా, అదంతా చాక్తో అన్ని వాటికి పీల్ చేసేసేయాలి. ఆ మొత్తం పీల్ చేయడం కొంచెం కష్టం కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇలా అన్నిటినీ పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఇట్లా ప్రతి దానికి కూడా సైడ్ ఉన్న ముళ్ళ వరకు మొత్తం నీట్గా తీసేసుకున్నాను. ఇట్లా మన దగ్గర ఎంత అయితే అలోవెరా ఉందో అన్నిటికీ అలానే చేస్తున్నాను. అయిపోయింది. ఇప్పుడైతే అన్నిటికీ ఇలా తీసేసుకున్న తర్వాత ఈ అలోవెరా అనేది మొత్తం నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఎందుకంటే మనం మిక్సీలో వేసుకుంటే బాగా మెత్తగా జ్యూస్ అయిపోతుంది అనమాట. ఆ పైన పల్ప్ ఉంటే ఏం కాదా అంటారు. నేను ఆ పైన పల్ప్ అయితే నేను ఉంచనండి. మిక్సీ వేసి మొత్తం ఫిల్టర్ చేసేటప్పుడు జస్ట్ ఓన్లీ జ్యూస్ ఒకటే ఫిల్టర్ చేస్తాను. ఆ పల్ప్ ఉండడం వల్ల ఏంటంటే కొంతమందికి ఇచ్చింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. అందుకని నేను ఉంచాను. కొంతమంది అయితే ఉంచుకుంటారు, నేనైతే మటుకు దాన్ని ఉంచనండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అన్నిటినీ. మొత్తం ఇలా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత జ్యూస్ జార్లోకి నేను వీటన్నిటిని షిఫ్ట్ చేసేసుకొని, దీంట్లో అయితే కొంచెం కూడా వాటర్ అయితే యాడ్ చేయలేదండి. మొత్తం దీంతోనే మనకి జ్యూస్ లాగా ఫామ్ అవుతుంది. ఇది మిక్సీకి వేసాక చూపిస్తాను, ఒకసారి చూడండి. ఒక 2 మినిట్స్ స్టక్ అయినట్టు ఉంటుంది, కానీ పర్లేదు. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్న జ్యూస్ అంతటిని ఇలా ఫిల్టర్ చేసుకొని, నేను టీ వడగట్టేది ఉంటుంది కదా, అదైతే తీసుకున్నాను. అదైతే ఓన్లీ జ్యూస్ ఒకటే బాగా వస్తుందన్నమాట. మిగిలిన పల్ప్ అంతా ఇలా వచ్చేస్తుంది. ఇట్లా నిదానంగా కొంచెం కొంచెం వేసుకుంటూ ఆ పల్ప్ అంతా లాస్ట్కి ఇలా వచ్చేలాగైతే ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత సోప్ బేస్ చూపించాను కదా, దాన్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేశానంటే సోప్ బేస్ని ఒక పాన్లో వాటర్ తీసుకొని దాన్ని గ్లాస్లో ఈ సోప్ బేస్ వేసి డబుల్ బాయిలింగ్ మెథడ్లో తీసుకున్నాను. గ్లాస్ కొంచెం టైం పడుతుందని ఇప్పుడు దాన్ని టీ దాంట్లోకి వేసుకున్నాను. అది ఒక 2 మినిట్స్లో మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం దాంట్లోకి ఏం చేయాలంటే ఈ అలోవెరా జ్యూస్ అనేది దాంట్లో వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇది ఒక 2-3 మినిట్స్ అట్లా ఈ జ్యూస్ అనేది బాయిల్ అవ్వనివ్వాలి. కొంతమంది ఏం చేస్తారంటే వేయంగానే వెంటనే సోప్ మౌల్స్లో వేసేస్తారు, అది కరెక్ట్ కాదు. ఒక 2-3 మినిట్స్ అట్లా బాయిల్ చేస్తే సిమ్లో పెట్టి ఆ పచ్చి వాసన అనేది పోతుందన్నమాట. చూసారు కదా, ఒక 2-3 మినిట్స్ అలాగే నేను చిన్నగా స్మెల్ పోవడానికి కలుపుతూ ఇట్లా దాన్ని కాసేపు బాయిల్ అవనిచ్చాను. ఇప్పుడు నేను దీంట్లోకి విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది అయితే వేస్తున్నాను. ఇది ఏంటంటే స్కిన్ మాయిశ్చరైజింగ్గా ఉండేదానికి బాగా హెల్ప్ చేస్తుంది. ప్లస్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు సోప్లో ఇది యూస్ చేసామంటే. అది కూడా వేసి ఒక 1 సెకండ్ అలా పెట్టాను, వెంటనే కలపలేదు నేను. ఇప్పుడు ఈ క్యాప్సిల్ని కూడా బాగా మిక్స్ చేసుకున్నాను. ఇది బాగా మిక్స్ అయ్యాక నేను ఇప్పుడు జాస్మిన్ లావెండర్ ఆయిల్ అనేది సోప్లో యూస్ చేస్తాను. ఎక్కువగా లావెండర్ ఆయిల్స్ ఎందుకు యూస్ చేస్తారంటే మన స్కిన్ అనేది కొంచెం
నరోషింగ్గా ఉంటుందన్నమాట. అంటే మంచి గ్లో వస్తుంది. ప్లస్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇచ్చింగ్ అట్లాంటివి ఉండకుండా స్కిన్ కొంచెం బాగా బ్రైటన్గా ఉండేదానికి, ఏమైనా ఎండకి పగుళ్ళు వచ్చినా వాటిని బాగా రిపేర్ చేస్తుంది. ఇప్పుడు దాన్ని తీసుకొని ఇట్లా సోప్ మౌల్స్ అని బయట అమ్ముతారనమాట. 100 రూపీస్ అయితే వస్తుంది. మీషోలో కానీ అమెజాన్లో కానీ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫిల్టర్ చేసిన జ్యూస్ అన్నిటిని ఇట్లా బాగా వాటర్ బాయిల్ చేసుకున్న తర్వాత దీంట్లోకి వేసుకున్నాను. సోప్ మౌల్స్ లేకపోతే మన ఇంట్లో ఇట్లా కప్స్ ఉంటాయి కదా, ఈ కప్స్లో కానీ లేదంటే ఇట్లా స్టీల్ చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా, దీంట్లో వేసుకోవచ్చు. కాకపోతే వీటికి ఏంటంటే కోకోనట్ ఆయిల్ రాసి అప్పుడు మనము ఇది బౌల్స్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటాం. నేను మీకు చూపించాలి కాబట్టి అంత కొంచెం కొంచెం క్వాంటిటీలో వేసి చూపిస్తున్నాను. సోప్ బౌల్స్లో ఫుల్గా పోసుకుంటే మీకు ఇంకా పెద్ద సోప్ వస్తుంది. నేను ఈ డబుల్ బాయిలింగ్ మెథడ్ చేసేటప్పుడు నేను కోకోనట్ ఆయిల్ యూస్ చేశాను. ప్లస్ క్లిప్ అనేది నాకు కనిపించలేదు, అది కూడా కొంచెం వేసుకోండి. ఒక 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని నేను దీన్ని బాగా మౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకొని ఒక 1/2 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. బయట అయితే ఒక 3 అవర్స్ అయితే బయట అయితే పెడితే బాగా వస్తుంది సోపు. ఈ పైన బబుల్స్ ఉన్నాయి కదా, అదైతే పోవాలంటే మనం టిష్యూ తీసుకొని జస్ట్ ఊరికే పైన అంటే ఆ వాటర్ బబుల్స్ అన్నీ పోతాయి. ఇప్పుడు నేను ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాకైతే తీసి చూపిస్తున్నాను. చూడండి, మనం ఫుల్గా వేస్తే సైడ్ అట్లా కూడా రాదు. నేను కొంచెం మీకు చూపించాలని వేసాను కదా, అందుకే అలా లైట్గా అలా ఉంది. మీరు ఎంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సోప్ అంత గట్టిగా ఉంటుందన్నమాట. చూసారు కదా ఎంత ఈజీగా మౌల్డ్ అయిపోయిందో. ఇప్పుడు మనం దీంట్లో సిలికాన్ దాంట్లో వేసింది అయితే చాలా ఈజీగా ఊరికే అట్లా అనగానే చూసారా సోప్ షేప్లో అయితే వచ్చేసింది. వీటిని మనం స్టోర్ చేసుకోవాలంటే ఫుడ్ వ్రాప్ పేపర్స్ ఉంటాయి కదా, అది వేసి స్టోర్ చేసి ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టేసుకున్నామంటే 1 మంత్ అయినా ఉంటాయి. కానీ మనకి ఏ మంత్కి సరిపడా ఆ మంత్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా అయితే ఉంటుందన్నమాట. మెయిన్ ఈ అలోవెరా సోప్ ఎందుకంటే మీరు ఒక్కసారి రుద్దుకొని చూడండి, స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ప్లస్ చలికాలం కదా, మనం సోప్స్ ఎక్కువ యూస్ చేసినప్పుడు మన స్కిన్ పైన తెల్లగా ఫామ్ అవుతుందన్నమాట. ఈ అలోవెరా సోప్ యూస్ చేయడం వల్ల తెల్లగా ఫామ్ అవ్వదు. స్కిన్ చాలా స్మూత్గా ఉంటుంది, మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. ప్లస్ డైలీ వాడడం వల్ల ఏంటంటే మీకు స్కిన్ గ్లో కూడా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, మీ ముందే నేను యూస్ చేసి చూపిస్తున్నాను సోపు. మనకి నురుగు కూడా చాలా మంచిగా వచ్చింది అన్నమాట. మామూలు సోప్స్ ఏంటంటే ఎక్కువ కెమికల్స్ యూజ్ చేస్తారు కాబట్టి త్వరగా ఎక్కువగా నురుగు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఇది హోమ్ మేడ్ సోప్స్ కాబట్టి ఒక 1 సెకండ్ టైం తీసుకుంటుంది మనం రుద్దుకున్నాక అలా రావడానికి. ప్లస్ హోమ్ మేడ్ సోప్స్ ఏంటంటే కొంచెం త్వరగా కరిగిపోతుంది. అవి షాప్స్లో కొన్నవి ఏంటంటే దాంట్లో అన్ని కెమికల్స్ అలా అన్నీ యూస్ చేస్తారు కాబట్టి అవి బిజినెస్ పర్పస్ కాబట్టి ఎక్కువ రోజులు స్టోర్ అవుతూ ఉంటుంది అన్నమాట. చూసారు కదా సోప్స్ అయితే ఎంత నీట్గా వచ్చాయో. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. మీకు సోప్ బేస్ లేదు అనుకుంటే పియర్ సోప్ తెచ్చి సోప్ బేస్ ప్లేస్లో యూస్ చేయండి. అంతే. థ్యాంక్ యూ సో మచ్.